హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి సాయి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వరలక్ష్మి వ్రతం కోసమని దేవుడి పటాలన్నిటినీ నీట్గా తుడుచుకొని గంధం బొట్టు పెట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు చేసుకోవాలంటే మనకి ఉన్న పనులు కాకుండా ఇది కూడా ఇంకొంచెం ఎగస్ట్రా అవుతుంది కదా, లేట్ అవుతుంది కదా పని. అట్లాగో గురువారమే కాబట్టి ముందు రోజు అలా చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఇలా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే ఇలా పూజ అనేది ఇట్లా చేసేసుకుంటాను పటాలు అనేవి నీట్గా. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయినాక నీట్గా సర్దేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మరుసటి రోజు కోసం అని చెప్పి కొబ్బరి అన్నం కోసం అని చెప్పేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో. ఏదైనా చిన్న చిన్న పని అయినా కూడా మనకి 5 నిమిషాలు వేసుకున్నా కూడా లేట్ అవుతుంది కదా మరుసటి రోజు కోసమని. అందుకని చెప్పి ఇలా ముందు రోజే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వైనంగా పెట్టేసేసుకున్నాను. ఇంక ఇలా మరుసటి రోజు ఉదయాన్నే వరలక్ష్మి వ్రతం రోజు ఇలా గడప పూజించేసుకొని స్టార్ట్ చేసుకునే పని అనేది. అంటే ముందు కసుజం కొన్ని చేసుకున్నాక ఇంకా గడప పూజ చేసుకొని స్టార్ట్ చేసేసుకున్నా. ఇంకా పాలు అనేది ఇప్పుడు సంపూర్ణం అయిపోయినాయి పొంగల్ కోసం అనేసి. తర్వాత వచ్చేసరికి ఇది పొంగల్ కంప్లీట్ అయిపోయే లోపల నేను మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకున్నాను. కానీ ఇది లాస్ట్ కదా అయినా వీడియో తీసేసాను. ఇప్పుడు అన్నం కోసం కొబ్బరి అన్నం వాటన్నిటికీ ఒకేసారి అన్నం పెట్టేసేసుకున్నా. ఒకేసారి వండుకుంటే ఏ పని ఉండదు కదా ఇంకా గోల. తర్వాత తాలింపు కూడా అంతేనండి, నేనైతే ఒకేసారి పెట్టేసేసుకుంటాను. కొబ్బరి అన్నానికి, దద్దోజనానికి, పులిహారకి ఇలా మనం ఏం చేసుకుంటే అది వాటికన్నిటికీ తాలింపు అవసరం కాబట్టి ఇలా పెట్టేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి పులిహార కలుపుకుంటున్నా. ఇప్పుడు తర్వాత కొబ్బరి అన్నం కోసం ముందుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా పౌడర్ లాగా మిక్సీకి వేసేసుకొని అది కూడా కొబ్బరి అన్నం కూడా తాలింపు వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్నా. ఎందుకంటే ఏదైనా మనం ముందు పని చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏమో పప్పు నాలుగు కోసం అని చెప్పేసి ఇలా బెల్లం కొట్టేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాను. ఎందుకంటే పని అది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మర్చిపోయి పప్పు నాలుగైతే పప్పు ఉడకబెట్టాల్సింది మర్చిపోయి డైరెక్ట్గా వేసేసాను. తర్వాత ఇది మైదా పిండిలో కొంచెం చక్కెర, వాటర్ కలుపుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. అంటే పూర్ణాలు అనేవి ఈజీగా పగలకుండా వస్తాయి, నాకు తెలిసింది అది. ఇప్పుడు ఫైనల్గా పప్పు పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గారెల కోసం అని చెప్పేసి ఇలా పప్పు ఉప్పు అన్నీ కలిపేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాను. కొంచెమే కాబట్టి మిక్సీకి వేసుకున్నాను, లేకపోతే గ్రైండర్కి వేసుకునేదాన్ని. ఇప్పుడు కేసరి కోసం 1 కప్పు చక్కెర, 1 కప్పు బొంబాయి రవ్వ కలుపుకొని ఫ్రై చేసేసుకొని వాటర్ కలుపుకున్నాను అంతే. ఇంకా ఫైనల్గా అన్ని పనులు అయిపోయినాక గౌరమ్మని రెడీ చేసుకున్నాను. నాకు తెలిసినట్టుగా నేను సింపుల్గా రెడీ చేసుకున్న డెకరేషను. ఇక్కడ వచ్చేసరికి ఏమో పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ, పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అనేది ఉంటుంది కదా, అది పాడుకున్నాను. అంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, తర్వాత వచ్చేసరికి పూలు వాటితోటి ఈ పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసేసుకున్నాను. అంటే ముందే పెట్టేసుకున్నాను నైవేద్యాలని అమ్మవారి దగ్గర. అవి చూడండి నేను చేసిన ప్రసాదాలు అనేవి. ఇందాక నేను దద్దోజనం చూపించడం వీడియో తీయడం మర్చిపోయినందువల్ల అది వీడియో మిస్ అయిపోయింది. నేనైతే ఇన్ని రకాలు చేసుకుంటాను ప్రతి సంవత్సరం, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇలానే చేసేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం ఒక్కటి మటుకి. అంటే వినాయక చవితి కూడా చేసుకుంటాం ఇదే ప్రాసెస్లో, కానీ వరలక్ష్మి వ్రతం కొంచెం అంటే అమ్మవారికి ఇలా చేసుకుంటాం కదా స్పెషల్గా ఆడవాళ్ళమే, అందువల్ల. అంతే అండి, వరలక్ష్మి వ్రతం నేనైతే ఇలా చేసుకున్నా సింపుల్గా. ఇక్కడ మా అమ్మాయి తీసింది వీడియో. ఇంకా ఫైనల్గా నైవేద్యాలు చెల్లించేసేసుకొని దండం పెట్టేసేసుకొని వచ్చేసాను అంతే. ఇంతేనండి, నేను సింపుల్గా చేసేసుకుంటాను ఎప్పుడైనా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.